భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 లారీలను పోలీసులు సీజ్ చేశారు. రాజమండ్రి నుండి తెలంగాణకు ఎలాంటి అనుమతులు లేకుండా పరిమితికి మించిన లోడుతో ఇసుకను తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. 3 వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకుని దమ్మపేట స్టేషన్కు తరలించారు. ఆంధ్ర వాహనాలు తెలంగాణలోకి అక్రమంగా ప్రవేశించడానికి తెలంగాణ సరిహద్దు చెక్పోస్ట్ అధికారులు సహకరిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాహన తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు ఎక్కడికక్కడ అక్రమ ఇసుక వాహనాలను అడ్డుకుని కేసులు నమోదు చేస్తున్నారు.